లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం జగన్కి క్లోజ్గా ఉన్న నేతలు అలాగే తనతో పాటు వర్క్ చేసిన స్టాఫ్కి ఇప్పుడు ఉచ్చు బిగిస్తుంది. అప్పుడున్న బ్యూరోక్రేట్ అధికారులు అంటే అప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ అలాగే మిగతా గవర్నమెంట్కి సంబంధించిన అధికారులకు కూడా ఉచ్చు బిగుస్తుందని ప్రస్తుతానికి భయపడుతున్నారు. వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఏపీ మాజీ సీఎం జగన్కి గతంలో వర్క్ చేసిన స్టాఫ్ అలాగే తనతో పాటు ఉన్న ముఖ్య వ్యక్తులకి ఉచ్చు బిగిస్తున్నట్టు చూడాలా, ఎలా చూడాలి ఇప్పుడు? అండ్ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కోట్ల రూపాయలు అకౌంట్లో ఉండడం, కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తున్నారు. సో ఎలా చూడాలి ఇదంతా? లేటెస్ట్ అప్డేట్ కూడా ఏంటి? మనం చాలా కాలంగా ఈ లిక్కర్ మద్యపానం లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారం మీద మనం చూస్తూ ఉన్నాం. ఈ స్కామ్ లో ఇప్పటికే 22 మందిని అదుపులో తీసుకున్నారు. దాదాపుగా 60 మంది పైగా ఎఫ్ఐఆర్ లో కేసులు నమోదు చేశారు. కొందరు బెయిల్ మీద విడుదలయ్యారు, మరి కొందరు బెయిల్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కే నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ అని పిలుస్తుంటారు. కేఎన్ఆర్ ని నిన్నటి నుంచి కూడా కేఎన్ఆర్ ని అదుపులో తీసుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. తర్వాత చాలా రకాల వివరాలు సేకరించే పనులు అయితే పడ్డారు. అంటే ఇదే సమయంలో కేఎన్ఆర్ కి బినామీలు కూడా ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ప్రధానంగా ఈ మద్యం లంచాల సొమ్ముతో ఉన్న ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు, తన కుటుంబాల పేరు మీద ఉండే వ్యవహారాలు, తర్వాత తన బామ్మర్ది ద్వారా జరిగిన కొన్ని వ్యవహారాలు అన్నింటిని కూడా వీళ్ళు క్లియర్ గా ఇక్కడ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా విజయవాడకు సంబంధించిన ఒక లక్కీ మోటార్స్ అనే వాహనంలో మోటార్స్ కంపెనీలో తన వాటా 50% వాటాని అతి తక్కువగా తీసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అనే అంశం మీద కూడా కొంత చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. గురువారం మొత్తం కూడా బెజవాడలోని మచ్చవరం వెటనరీ గాల్లో ఉన్న కేఎన్ఆర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేఎన్ఆర్ కి వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న కొత్త శివశంకర్ రెడ్డి బినామీగా ఉన్నట్టు కూడా సిట్ అధికారులు తెలిపారు. అయితే అట్ ద సేమ్ టైం వీళ్ళు మళ్ళీ వైసీపీ కార్యాలయానికి సమీపంలోనే శివశంకర్ రెడ్డి నివాసానికి వెళ్ళి కూడా విచారానికి రావాలని నోటీసులు ఇచ్చారు.